ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెసలు నానబెట్టకుండా పెసరట్టు వేసుకుంటే ఇన్స్టెంట్ పెసరట్టు అయిపోతుందమ్మా. ఓకే, అందరికీ డౌట్, పెసలు చాలా గట్టిగా ఉంటాయి, పెసలతో అట్టేసుకుంటే మరి అసలు నలగవు కదా, కరకరలాడుతూ ఉంటుంది కదా అనుకుంటా. ఇది చాలా సింపుల్. మన ఆశ్రమంలో 700 మందికి పెసరట్లు ఇన్స్టెంట్ గా వేసిస్తుంటాం మనం. లైవ్ ఇస్తారండి ఇక్కడ. కానీ అది ఆ టెక్నిక్ భలే సక్సెస్. ఎప్పటి నుంచో నేను చెప్తుంటా, ఇది సేమ్ పెసరట్టు లాగా వచ్చేస్తుంది, కానీ టేస్ట్ నానబెట్టిన పెసరపప్పు పెసరట్టు కంటే ఇది చాలా బాగుంటుంది. అది చూడండి ఎలా వేసుకోవాలా. ఇన్స్టెంట్ పెసరట్టు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నల్ల పెసలు 1 కప్పు, కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తేనె 1 టీ స్పూను, నిమ్మరసం 1 టీ స్పూను, అల్లం ముక్కలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, కొత్తిమీర కొద్దిగా, మేగడ 1 టీ స్పూను. పెసల్ని తీసుకుని డైరెక్ట్గా నీళ్ళల్లో పోసి కడిగేయాలి. ఇన్స్టెంట్ పెసరట్టు కాబట్టి నానపెట్టకుండా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడు మనం ఏదీ లేకపోయినా నిమిషాల్లోనే పెసరట్లు చేసేసుకోవచ్చు మీరు. అలా కడిగిన తర్వాత ఆ పెసల్ని మిక్సీ జార్లో వేసి ముక్కా చెక్కలాగా రుబ్బుకోవాలి. ఆ మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు కొద్దిగా వేసుకుంటే పెసరట్టు ఇంకొంచెం బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు అన్నమాట. పెసరట్టుకి మెయిన్ అల్లమే టేస్ట్ కాబట్టి పిండిలో కూడా అల్లం పచ్చిమిరపకాయ గ్రైండ్ అయితే బాగుంటుంది అనమాట. ఇట్లా అన్నిటిని ముక్కా చెక్కలాగా అట్లా చేసుకోవాలి. కొంచెం నీళ్లు కలిపేసి ఇంకొకసారి అలా పెసరపిండి మెత్తగా అవ్వకుండా బరకగా పిండి ఉండేటట్టు చేసుకోవాలి. గ్రైండ్ చేసిన ఇన్స్టెంట్ పెసరపిండిని ఒక బౌల్లో తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె, ఉప్పు లేని లోటు లేకుండా చప్పదనం తగ్గటం కోసం ఈ 2 కలుపుతాం, కానీ తీపి రాదు. ఇక ఇన్స్టెంట్ పెసరట్టుకి పిండి సిద్ధమైంది. అట్టు మీద వేసుకోవటానికి ఒక బౌల్లో పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర, క్యారెట్ తురుము వేసుకోవచ్చు. ఒక మందపాటి రేకు పైన కొద్దిగా మేగడ రాసేసి ఇన్స్టెంట్ పెసరపిండి పోసి పెసరట్టుక వేసిన తర్వాత దానిపైన పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఉల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ అల్లం ముక్కలు పైన చల్లుకుంటే బాగుంటుంది. పెసరట్టుకి మెయిన్ టేస్ట్ పైన చల్లే వాటి మీద ఆధారపడి ఉంటుంది. కొద్దిగా మేగడ చుట్టూరు రాస్తే అడుగున మంచిగా పెసరట్టు కాలుతుంది. ఇన్స్టెంట్ పెసరట్టు చూస్తారు కదా, నానబెడితే ఈ కలర్ రాదు, వేరే కలర్ వస్తుంది. ముడి పెసలు నానబెట్టి వేసుకున్నందుకు ఇలా వస్తుంది. చూసారు కదండి. మరి పెసరట్టుని కూడా ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే విధానాన్ని, అది కూడా ఇన్స్టెంట్ గా చేసుకునే విధానాన్ని డాక్టర్ గారు మనకి చూపించారు. కాబట్టి ఈసారి పెసరట్టు తినాలనుకున్నప్పుడు వెంటనే ఇది గుర్తుపెట్టుకుని ఈ రెసిపీని ప్రయత్నించండి. ఈ రోజు హెల్త్ టిప్ లో స్పెషల్ గా టిఫిన్స్ లో బెస్ట్ 3 టిఫిన్స్ ఏవో, వాటి వల్ల కలిగే ఆరోగ్య లాభాలేవో ఈ హెల్త్ టిప్ లో తెలుసుకోబోతున్నాం. రోజు మొలకలు, డ్రై నట్స్, ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్ లో తినే న్యాచురోపతి ఫాలోవర్స్ అందరికీ ఎప్పుడైనా టిఫిన్స్ తిన్నప్పుడు రకరకాలుగా మనం చేసుకునే వెరైటీస్ లో బెస్ట్ 3 నేను వేటికి ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్తాను అనే విషయానికి వస్తే, ఫస్ట్ అన్నిటికంటే ది బెస్ట్ పెసరట్టు. పెసల్ని నానపెట్టేసేసి మనం ఇన్స్టెంట్గా పెసరట్టు వేసుకు తింటే ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి. ముడి పెసలతో పెసరట్టు వేసుకున్నా, పెసల్ని నానపెట్టి పొట్టు తీయకుండా వేసుకున్నా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంటి బాధ్యతల్ని మోయలేని నువ్వు కూడా నీతులు చెప్తున్నావు. అసలు రూప విషయం గురించి మాట్లాడడానికి నువ్వెవరివయ్యా? మరి నేను మాట్లాడొచ్చా? నా ఊపిరి ఆగిపోయే వరకు కూడా నీ రూపం నా కళ్ళకి కనిపించకూడదు. నువ్వెప్పుడు ఇంకెప్పుడు నా కళ్ళకి కనిపించినంత దూరంగా వెళ్ళిపో. ఏమండి, పోతినమ్మా, ఈవిడేంటి ఇక్కడికి వచ్చింది? ఎవరు పడితే వాళ్ళు
ఎక్కడికి పడితే అక్కడికి వచ్చేసి మాట్లాడేంత ధైర్యం వచ్చేసిందా? అక్క, ఎవరు మాట్లాడినా నా కూతురు విషయంలో నేను తీసుకున్న నిర్ణయంలో మార్పే ఉండదు. మార్చాలని చూస్తే మర్యాద ఉండదు. ఆ మాటకే కట్టుబడి ఉంటాను. విన్నావుగా, ఇక బయలుదేరు. నేను మీ మాటలు విని బయలుదేరిపోవడానికి రాలేదు విజయాంబిక. అంటే అత్తయ్య కూడా ఇవిడికి తెలుసా? ఈవిడ ఆ రోజు ప్రాణాపాయ స్థితిలో ఎదురుపడిన ఆవిడలా ఉంది. నానా, ఎవరు నాన్న ఈవిడ? మనకి బాగా కావలసిన ఆవిడరా అయ్యా. అసలేం జరుగుతుంది ఇక్కడ? మా కూతురు లగ్న పత్రిక రాసుకోవడం మేమే ఇక్కడికి వస్తే మధ్యలో మీ గోలంటి? ఎవరండి గోల స్టార్ట్ చేసింది? మీరు నిజమైన సీఎం గారా లేకపోతే డమ్మీ సీఎమ్మా? హలో, ఏం మాట్లాడుతున్నారు? మతుండే మాట్లాడుతున్నారా? పూర్తిగా మతుండే మాట్లాడుతున్నానమ్మా. ఆయన కన్న కూతురి జీవితాన్ని సరైన దారిలో పెట్టలేనప్పుడు ఇక రాష్ట్రాన్నెలా దారిలో పెడతారు అని అనుమానం వచ్చింది. ఏయ్, ఊరుకుంటుంటే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. అసలు ఎవరు నువ్వు? నేను కూడా ఊరుకుంటున్నాను కదా అని నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నావు. అంటే రూపా? అవును, రూప నా కూతురే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్బాయి, లోకేశ్వర్ బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు కోపంగా వచ్చింది. ఇప్పుడు గుండమ్మ ఇంట్లోంచి లోకేశ్వర్ని బయటికి కోపంగా తీసుకెళ్లిపోయింది. అసలు ఏమైంది వీళ్ళకే? ఎక్కడికి తీసుకెళ్తోందాన్ని? షాపింగ్ నుంచి కాఫీ షాప్ దగ్గరకు వచ్చి ఆగితే ఎవరో అమ్మాయి లోకేశ్వర్ని అవమానించిందంట. అది తెలిసి తప్పు లేకపోయినా నా చెల్లెల్ని అవమానిస్తుందా అని చెప్పి దాని సంగతి తేలుస్తానని చెప్పి తీసుకొని వెళ్తుంది. వాళ్ళే. చూసావా వాళ్ళందరినీ ఎలా ఏడిపిస్తున్నారో? అదిగో ఆ ఎల్లో డ్రెస్ అమ్మాయి నా కాలు అడ్డు పెట్టింది. ఆ రెడ్ డ్రెస్ లో ఉందే ఆ అమ్మాయి నా మొహం మీద కాఫీ పోసింది. పద. ఏంటి? ఓహో, గొడవ పడ్డానికి వచ్చావా? గొడవ పడడానికి రాలేదు. మీరు చేసింది తప్పు అని చెప్పడానికి వచ్చాను. నా ఫ్రెండ్ని కొట్టింది, అది తప్పు కాదా? తను నా కాలు అడ్డం పెట్టి పడిపోయేలా చేసింది, అందుకే కొట్టాను. తన మీద కాఫీ పొయ్యడం తప్పు. సారీ చెప్పు. సారీ చెప్పాలా? తనెవరనుకుంటున్నావు? తనెవరో తెలుసా? తన రేంజ్ ఏంటో తెలుసా? కాలు అడ్డు పెట్టింది నువ్వే కదా? అవును, అయితే ఏంటి? అయితే ఏంటో
ఏ నీకు తెలీదా? ఇదిగో ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశావు. మర్యాదగా సారీ చెప్పు. చెప్పకపోతే చెప్పిస్తుంది. నువ్వు ఎవరో ఎవ్వరికీ తెలీదు. కానీ తన పేరు గుండమ్మ. గుండమ్మ అంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను అడుగు, వాళ్ళే చెప్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంట్రా ఇప్పటికిప్పుడు కాఫీ కలుపుతున్నావు? ఏం చేస్తావు, నువ్వు లోపల మైదిలితో పులిహోర కలిపావు కదా, అందుకే నేను ఇక్కడ కాఫీ కలుపుతున్నా. నాకు అర్థం కాలేదు. రేయ్, కప్పు మీద సింబల్ చూడరా. ఐ లవ్ యూ విత్ లవ్ సింబల్స్. ఎక్సలెంట్గా ఉందిరా కదా. ఇప్పుడు ఈ కప్పు కాఫీ తీసుకెళ్ళి నువ్వే మైథిలికి ఇస్తున్నావు. ఇండైరెక్ట్ గా తనకి లవ్ ప్రపోజ్ చేస్తున్నావురా. అర్థమైందిరా. ఇండైరెక్ట్ గా ఆ కప్పు మీద ఉన్న సింబల్ ద్వారా నా మనసులో ఉన్న మాటని మైథిలికి చెప్పబోతున్నాను, అంతే కదా? కరెక్టే. ఇదిగో వెళ్దాం పద. పద. ఎక్స్క్యూజ్ మీ మేడం. సార్, మీరు కాఫీ తేవడం ఏంటి సార్? ఆఫీస్ బాయ్ లేరా? ఈరోజు మీరు మా గెస్ట్. గెస్ట్లకి ఆఫీస్ బాయ్తో కాఫీలు ఇప్పించడం కరెక్ట్ కాదండి. అందుకే స్వయంగా నేనే తీసుకొచ్చాను. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓహో, కప్పు రాయబారం అన్నమాట. ఆ సింబల్ ని చూసి నీ ప్రేమని మైథిలి తెలుసుకోవాలని ఇలా ప్లాన్ చేసావా? తాగండి. పర్వాలేదండి, కాసేపు ఆగి తాగుతాను. అయ్యో, నువ్వు చూస్తావని కప్పు తెస్తే నువ్వేమో దాన్ని నా వైపు తిప్పుతున్నావు ఏంటి? అయ్యో, చల్లారిపోతుందండి. కాఫీ తాగండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. తాగండి. ఈ ఫైల్ చెక్ చేశాక తాగుతానండి. ఫైల్ తర్వాత చెక్ చేయండి. ముందు కాఫీ తాగండి, చాలా బాగుంటుంది. నువ్వేమో అటు నెట్టడం, తనేమో ఇటు నెట్టడం, సరిపోయింది. మైథిలి గారు, ఆ కప్పు మీద డిజైన్ ఎలా ఉందో చూసి చెప్పండి. నేను చెప్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మవారు నాకు అన్యాయమే చేశారు. నా జాబిలిని నాకు దక్కకుండా చేశారు. జాబిలితో వచ్చి మొక్కు తీర్చుకోవాలనుకున్నాను, కానీ ఇదిగో నీతో వచ్చి మొక్కు తీర్చుకోవాల్సి వచ్చింది. ఇది నా మొక్కు కాదు, నీ మొక్కు.
అమ్మా, వకీల్ సాబ్ అలా అన్నాడని వకీల్ సాబ్ మీద కోపగించుకోకమ్మా. పున్నమి, వకీల్ బాబు అలా చేసినందుకు నువ్వేం బాధపడకు. ఇప్పుడు మీరు మొగుడు పెళ్ళాలు. ఆయన మొక్కుకున్నా నువ్వు మొక్కుకున్నా అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తుంది. సరేనా? పద వెళ్దాం. సరే పద. రేయ్, మా నుండి తప్పించుకుంటావా? నీ సంగతి చెప్తాను రా. వదలరా. కొండమ్మా, అక్కడేదో గొడవ జరుగుతుంది, పట్టుకో. రేయ్, వదలరా. వదలరా. రేయ్, ఈ రోజు అయిపోయావు. రేయ్, మర్యాదగా ఆయన వదులు. వదులు. హే కొండమ్మా, నేనేవో కార్ దగ్గరికి వెళ్ళాను, మీరు ఇక్కడేం చేస్తున్నారు? అది అయినా పునం ఎక్కడుంది? అదిగో అక్కడుంది బాబు. ఇక్కడ కూడా కుస్తీలు పడుతుందా? ఎవరండి వాళ్ళు? మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఇప్పుడు అవన్నీ చెప్పే పరిస్థితుల్లో నేనేనమ్మా. నన్ను కాపాడినందుకు నీకెప్పుడు నేను రుణపడి ఉంటాను. ఉంటానమ్మా. ఎవరికైనా సమస్య ఉంటే చాలు, ఈవిడ గారు వెళ్ళిపోయి అందులో తలదూరు చేస్తారు. పునమి, ఏంటి పునమి గొడవ అక్కడ? వకీల్ సాబ్ అది ఒక అతన్ని చంపబోతుంటే నేను వెళ్ళి. అంటే నువ్వు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసి వచ్చావా? అదేంటో, ఎవ్వడి ప్రాణం పోతున్నా వాడు నీకే కనిపిస్తాడు, నువ్వే వెళ్ళి కాపాడతావు. ఈ మంచితనానికి కొదవే లేదు. కానీ నమ్మిన ఫ్రెండ్ని మోసం చేయడానికి అస్సలు ఆలోచించావు కదా. సరే, నేను ఇంటికి వెళ్ళాలి, మీరు రండి. వకీల్ సాబ్ మోసం ద్రోహం అని అన్నప్పుడల్లా నా గుండె ఆగిపోయినంత పని అవుతుంది కొండమ్మ. నువ్వు చేసిన పనిలో మోసం చూసినన్ని రోజులు ఇలానే ఉంటారు. కానీ ఒకరోజు నిజం తెలుస్తుంది కదా, అప్పుడు ఈ మొత్తం కోపాన్ని ప్రేమగా చూపిస్తారు. అప్పుడు ఈ బాధ అంతా గాలి కొట్టుకుపోతుంది. సరేనా? పద వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యువరాజ్ ఏజ్ లో ఉన్న ప్రతి ఒక్కరి కేస్ ఫైల్ తీసుకొచ్చావు కదా రమ్య? ఎస్ మేడం. పరమేశ్వర్ సింగ్ మేడం మీనా నుంచి బయటకు వచ్చి సపరేట్ గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నాడు. వేరే ఫోటో ఏమైనా ఉందా? ఇతను కాదు. ఇతని పేరు సనత్ నగర్ సురేష్ మేడం. ఇల్లీగల్ ఆర్మ్స్ డీల్ చేస్తూ దొరికిపోయాడు. శిక్ష పూర్తయ్యి ఈ మధ్య బయటకు వచ్చాడు. యువరాజ్ కి ఇతనికి హైట్ డిఫరెన్స్ ఉంది. ఇతని పేరు మల్లేష్ మేడం. 16 ఏళ్లకే మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడు. అప్పటి నుంచి ఎన్ని ఇల్లీగల్ పనులుంటే అన్నీ చేశాడు మేడం. నీకేమనిపిస్తోంది జేడి?
దగ్గర పోలికలున్నా కన్ఫర్మ్ చేయలేకపోతున్నాను కేడి. రమ్య, వేరే ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. మన దగ్గర 2 ఫోటోస్ ఉన్నాయి మ్యామ్. రమ్య, ఒకసారి జూమ్ చేయి. ఓకే మేడం. రమ్య, లెఫ్ట్ హ్యాండ్ కి జూమ్ చేయి. కేడి, ఇతను ఎస్, ఇతనే. యువరాజ్ ప్లేస్ లో ఉంది ఇతని బాడీ. మావయ్య వాళ్ళు యువరాజ్ అనుకుని ఈ మల్లేష్ బాడీకి దహన సంస్కారాలు చేసేలోపు అక్కడున్నది యువరాజ్ కాదు మల్లేష్ అని మనం నిరూపించాలి. రమ్య, మల్లేష్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? మల్లేష్ కి ఒక మదర్ ఉన్నారు మేడం. ఆమె అడ్రస్ ఇస్తాను. ఇదే మేడం ఆ అడ్రస్. థ్యాంక్ యూ కేడి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దోడా, పెండ్లికొచ్చే చుట్టాల్ని నువ్వు నీ పెండ్లం కలిసి స్వాగతం పలకలరా. గోవిందని తిరుపతమ్మని వదిలేసినవేంద్రా? పెళ్లి జరుగుతుందన్న సంబరం ఎవరికొందమ్మా? అబ్బోడు చేసిన చెండాల పనికి బలవంతంగా నవ్వుతూ బంధుమిత్రులకి నమస్కారం పెట్టి పప్పన్నం బాగా తినిపో అని చెప్పలేం కదా. నువ్వు దిగాలుగా ఉంటే ఎట్టారా? నీ పెండ్లాన్ని చూడు, ఎంత మంచి పట్టు చెరగట్టి పళ్ళికిలేస్తా వచ్చినోళ్ళందర్నీ ఆహ్వానిస్తూ ఎట్ట పలకరిస్తా ఉండదో. వదిన మరిదిలకిద్దరికీ సంబరంగానే ఉందమ్మా. గోవిందిగాడి పెద్ద కూతురు గౌరీ చచ్చిపోయాక గంగసేత దగ్గరుండి తాలి కట్టించిన తిరుపతమ్మ చేసిన పనే మంచిదని చిన్న బిడ్డ శివపార్వతిని అత్తారింటికి తోలినాడు. ఇక వాళ్ళ ఆనందానికి జతగా ఇప్పుడు ఈ పెళ్లి ఒకటి అనుకుంటున్నారు. వదిన, పెళ్లి కూతురు తరఫున ఎవరూ రాకపోయినా మనూరోళ్లే అటు కొంతమంది ఇటు కొంతమంది షిఫ్ట్ అయ్యేలా ఉన్నారు. ఎవరూ లేని ఆడపిల్లని అలా ఎలా వదిలేస్తాం గోవిందు? పెళ్ళయ్యాక లలిత కూడా మనింటి బిడ్డే అనుకోవాలి. నీలాంటి అత్త దొరకడం నిజంగా ఆ అమ్మాయి చేసుకున్న అదృష్టం వదిన. ఏంటండావా పెద్దడా? ఈళ్ళకి పోయేదే ఉందమ్మా, కొత్తలాడేది మనకు కదా. మనకే ఇట్టా ఉంటే అప్పటికి ఇంకా ఎట్టా ఉండదో. ఆడు పంచాయతీ తీర్పు కట్టుబడి పెళ్లికి తల ఊపినాడు గాని మొహంలో ఆనందమే ఉండదమ్మా. ఓనీలేరా, దిక్కు దివాణం లేని పిల్లని ఇంటి కోడల్ని చేసినాక మనింట్లో 2 పనోళ్ళని తీసేస్తే సరిపోయే. అది ఎట్టి శాకిరి చేస్తూ పడుంటాది. అందరూ వస్తున్నారు, ఇంకా శివపార్వతి వాళ్ళు రాలేదేంటుదినా? నేను కూడా వాళ్ల కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పటికే రావాలి, కానీ చెల్లెళ్ళందరినీ వెంట తీసుకుని రావాలంటే కాస్త టైం పడుతుంది కదా. అన్నయ్య, అద్దె కారులో వెళ్ళిపోతే బాగుండేది కదా. 4-5 కిలోమీటర్లకే కార్లో వెళ్ళడం ఎందుకమ్మా? దగ్గరని కాదన్నయ్యా, ఇలా బండి మీద వెళ్తే గాలికి మా జుట్టు చెదిరిపోయేలా ఉంది. నువ్వు జుట్టు గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. వేసుకున్న పౌడరు, పెట్టుకున్న కాటుక,
రాసుకున్న నూనె ఇవన్నీ జిడ్డు గారిపోయి పెళ్లిలో దిష్టి బొమ్మలు తక్కువైతే ఎదిగోండి వచ్చారు చూడండి అంటారు మిమ్మల్ని అందరూ చూసి. హే, మా చెల్లెళ్ళు దిష్టి బొమ్మల్లా ఉంటారా? కుందనపు బొమ్మల్లా ఉంటేను నువ్వే ఎలా ఉన్నావో చూసుకో. హా, నాకేమైంది? తెల్లగా మిసమిసలాడిపోతుంటే సున్నం బకెట్ ని వెంట తీసుకుని వెళ్తున్నట్టుంది. హా, ఆ గుడుగుడేంటో గట్టిగా అంటే మాకు వినబడుతుంది. అబ్బా, కాసేపు కూడా కుదురుగా ఉండలేవేంటి శివ? ఎక్కువగా మాట్లాడితే గొంతెండుకుని పోదా? అక్కడికెళ్ళాక జ్యూస్లు కూల్ డ్రింక్లు లాగించేస్తుంది వదిన. షణ్ముఖం, కాస్త నెమ్మదిగా వెళ్ళు. అలాగే బావా, కంగారేం లేదులే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఎప్పటికి వెళ్ళాను? న్యూసెన్స్ చేయకుండా నా గదిలో నుంచి బయటికి వెళ్ళు. నువ్వే వెళ్ళు. వెళ్తావా లేదా? నేనెందుకు వెళ్ళాలి? నా రూమ్ లోకొచ్చినందుకు, నా బుగ్గ గిల్లినందుకు నా కాళ్ళు పట్టుకుని మర్యాదగా క్షమాపణ చెప్పు. ఏంటి? మరి మీద చెయ్యేశావుగా. ఎక్స్ట్రా చేయకు, పో బయటికి. అసలు నా గదిలోకొచ్చి నా మీద చెయ్యడానికి ఎవర్రా నువ్వు? ఇంట్లో దొంగతనానికి వచ్చావా? దొంగ ఏంటి? రాత్రిపూట దొంగతనం చేస్తున్నారు కదా అని ఈ మధ్య దొంగలు నైట్ డ్రెస్సులు కూడా వాడుతున్నారా? ఎవరే దొంగ? ఎవరేనా? నువ్వేరా, నువ్వే. అర్ధరాత్రి ఇలా ఇంట్లోకి దూరావంటే దొంగవి కాక ఇంకెవరు నువ్వు? కొట్టానంటే ఏంటి? కొడతావా? రా కొట్టు. నాకు డాన్సే కాదు, కొంచెం కరాటే కూడా వచ్చు. నాకు పూర్తిగా వచ్చు. అయితే రా, ఫైట్ చేసుకుందాం. అసలు ఎవరే నువ్వు? ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. మాట మార్చుకో, రా ఫైట్ చేద్దాం. హూ. హా. దొంగ చచ్చినోడా నిన్ను. ఏం తీస్తున్నావు? నిన్ను చెప్తాను సంగతి. బయటికి నడు, బయటికి వెళ్ళు. బుక్స్ బుక్స్ వద్దు. స్టాప్. నిన్ను. స్టాప్ ఇట్. వద్దు. ఏం చేస్తున్నావు? స్టాప్ ఇట్. ఏం చేస్తున్నావు? అర్థం అవట్లేదా నీకు? రే గగన్, వదులు వదులురా. ఏం చేస్తున్నావురా? ఎవరమ్మా ఇది నా గదిలోకి వచ్చే న్యూసెన్స్ చేస్తుంది? ఏయ్, అది ఇది అన్నావంటే ముక్కు పగులుద్ది. కొట్టు. ఆగండ్రా. చూడండి, వీడెవడో అర్ధరాత్రి నా గదిలోకి వచ్చి గొడవ చేస్తున్నాడు. ఎవరో కాదమ్మా, నా కొడుకు గగన్. మీ కొడుక? ఈ అమ్మాయేరా నేను చెప్పిన డాన్స్ టీచర్. ఏంటి? డాన్స్ టీచరా? మీ అబ్బాయి అయితే ఇలా అమ్మాయి ఉండే గదిలోకి వచ్చేస్తాడా? హలో, నీ గదిలోకి ఎవరొచ్చారు? నువ్వే నా గదిలోకి వచ్చావు. ఏంటి? అబ్బాబ్బా, గొడవ పడింది చాలు. ఇది వాడి గదమ్మా. పక్క గదిలో ఉండమంటే వీడి గదిలోకి వచ్చినట్టున్నావు. మీ అమ్మాయి పైన అని ఈ గదే చూపించింది. ఇప్పటికైనా బయటికి తీసుకెళ్ళమ్మా. తను చూస్తే నాకు ఇరిటేషన్ వస్తుంది. నాకు ఇరిటేషన్ వస్తుంది. పదండి. రే, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా.
అందే అందే చేతులే ఆకాశానికే పొంగే పొంగే ప్రేమలే నీ సొంతానికే రాధే రాధే ఇది నీ గాధే మమతే ముడుపై ఒదిగే ఇక నీ కథని నడిపే రమణి అదిగో నదిలా సాగే అల్లే ఎల్లే ఆశలే ఈ బంధానికే చల్లే చల్లే రంగులే ఆనందానికే రాధే 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 ఓ రాధే రాధే ఓ రాధే 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 ఇలా చేయాలి, మొదలుపెట్టు. ఇది నా వల్ల కాదు. నువ్వు చెయ్యాలి. అన్నయ్య, ఈ గజ్జలు కట్టి కాళ్ళు అలా తిప్పాలి, చేతులు ఇలా తిప్పాలి. ఏంటన్నయ్య ఇది? ఈ డాన్స్ నా వల్ల కాదన్నయ్య. ఇదవుతుందా? ఆ గజ్జల శబ్దాన్ని చాలా మంది సముద్రాలు దాటి విదేశాల్లో సైతం వినిపించేలా చేస్తున్నారు. వాళ్ళ గురించేమో గాని నేనైతే ఈ డాన్స్ చేయలేనన్నయ్య. పూరి, నేర్చుకోకుండా ఎలా చేస్తావు? నేర్చుకున్న తర్వాత చెయ్యలేను అని నువ్వే చెప్పలేవు. నేర్చుకుంటాను, బట్ సాల్సా అయితే కుదరదు. నువ్వు క్లాసికల్ డాన్సే నేర్చుకోవాలి. ఇంకొక ఛాన్సే లేదు. చాలా కష్టంగా ఉందన్నయ్య. కష్టాన్ని ఇష్టంగా చేసుకుంటేనే జీవితం బాగుంటుంది. ప్లీజ్ అన్నయ్య. నువ్వు ఖచ్చితంగా క్లాసికల్ డాన్సే నేర్చుకోవాలి, అండ్ దట్స్ ఫైనల్. నీకు నచ్చకపోతే చెప్పు, టీచర్ని మారుస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైందమ్మా? మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? ఇంతకు ముందు నేనెప్పుడు ప్రసాదం చేయలేదు కదత్తయ్య. అందుకే కదా ఇప్పుడు చేయమనింది. నాకు చెయ్యాలనే ఉంది, కానీ నాకు తెల్లవారుజామున వచ్చిన కళ గురించి ఆలోచిస్తుంటే కాస్త భయంగా ఉంది. తెల్లవారుజామున వచ్చిన కళలంటే ఖచ్చితంగా నిజమవుతాయి. ఏమొచ్చిందేంటి? అమ్మవారి కళలోకొచ్చి మీ ఇంట్లో గొడవలన్నీ తీరిన తర్వాత వేదవతి గారి నుంచి నువ్వు వారసత్వం పుచ్చుకుంటే బావుంటుంది, వచ్చే సంవత్సరం నుంచి నువ్వు ప్రసాదం చేసి నైవేద్యం పెట్టు అని చెప్పింది. తప్పించుకోవడానికి ఏం స్కెచ్ చేసావే? ఎట్టమ్మా, కలలో అంత మ్యాటర్ చెప్పిందా? అవును పెద్దిరాజు గారు. అమ్మలాంటి జాతకం కదా బావా, అందుకే ఎంతసేపైనా ఉంటుంది, ఎంత మ్యాటర్ అయినా చెప్తుంది. ఈ సంవత్సరం వదిలేయండి, వచ్చే సంవత్సరం నుంచి చేస్తాను. ఏం చేద్దాం అంటారు పూజారి గారు? ఇలాంటి సందర్భంలో నేను ప్రసాదం చేయడం కీడవుతుంది, అందుకే నా మాట వినండి. ఇంకా చేసేదేముందమ్మా, మీరే ప్రసాదం చేయండి. ఆమె మనసు కల అనిపించినప్పుడు బలవంతంగా చేయించకూడదు. అందుకే ఈ సంవత్సరం మీరు చెయ్యడం అన్ని విధాలా మంచిది. అత్తయ్య, మీరు ఒక విషయం గమనించారో లేదో, నిహారిక ఇక్కడికొచ్చిన ప్రతిసారి ప్రసాదం చేయడంలో విఫలమవుతుంది. అది మంచిది కాదు. వచ్చే సంవత్సరం నిహారికకు మరో సమస్య రావచ్చు. ఎన్నిసార్లని తప్పించుకుంటుంది? తప్పించుకుంటున్నాను అని అంటున్నావేంటి? నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఆగు. రెండో కోడలికి
బాగా దిష్టి తగిలినట్టుంది. అందుకే మీరే ఏదో ఒక పరిష్కార మార్గం ఆలోచించి చెప్పండి. చాలా రోజుల తర్వాత అమ్మవారు ఇంటికి చేరబోతుంది. నిహారిక ప్రసాదం చేయడం మంచిది. నిహారికకున్న కీడు కూడా తొలగిపోతుంది. నాకు తెలిసే దీనికో నివారణోపాయం ఉంది పూజారి గారు. ఏంటమ్మా? 9 మంది ముత్తైదువులతో అమ్మవారి ముందు నిహారికకు పసుపు నీళ్ల స్నానం చేయిస్తే దోషం తొలగిపోతుంది. ఆ తర్వాత నిహారిక అమ్మవారికి పరమ పవిత్రమైన భక్తురాలు అయిపోయి ప్రసాదం ఈజీగా చేయగలుగుతుంది. వేదవతి గారి ఆచారాలకు వారసురాలు అయిపోతుంది. మంచి సూచనమ్మా. నువ్వు చెప్పినట్టు చేయడం వలన అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఎందుకింత పంతం పడుతున్నావని? అవని చెప్పినట్టు చేయడం వలన నీకే మంచి జరుగుతుందమ్మా. అవునవును, అవని చెప్పినట్టే చేయాలి. అవునవును, అవని చెప్పినట్టే చేయాలి. అవునవును, అవని చెప్పినట్టే చేయాలి. అవునవును, అవని చెప్పినట్టే చేయాలి. ప్రసాదం చెయ్యక్క, త్వరగా కార్యక్రమం అయిపోతుంది. మళ్ళీ ఇరికించేసింది. ఈ రోజుతో నా పని అయిపోయినట్టే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంజు, ఎన్ని చెప్పినా మిస్ అమ్మ అచ్చం అమ్మలాగే లంచ్ ప్యాక్ చేస్తుంది కదా. అవును, మనకేమి ఇష్టము, ఎలా ఇష్టము అన్నీ తెలుసు కదా మిస్ అమ్మకి. తినేటప్పుడు మాట్లాడొద్దని డాడ్ చెప్పారు కదా. మాట్లాడితే డాడ్ కి కంప్లైంట్ చేస్తా. అమ్మో, అమ్మా నాకు చాలు తల్లి. సరే తాతయ్య. మీరు తినండి. నా వాళ్ళకేమవుతుంది? ఎందుకు ఎందుకు నా మనసు కీడు శంకిస్తోంది? ఎవరికేమవుతుందో తెలియట్లేదు, కానీ ఈ బాధని నేను మోయలేకపోతున్నాను స్వామి. ఎవరికేం కాకుండా చూడు, ఎవరికేం కాకుండా చూడు. మిస్సమ్మ, ఏమైంది? ఏం చేస్తున్నావు? ఏమైంది? ఏమైంది మిస్సమ్మ? మీరెవరు ఫుడ్ తినలేదు కదా? కొంచెం కూడా తినలేదు కదా? లేదు. ఏమైంది మిస్ అమ్మా? ఎందుకు ఫుడ్ అంతా అలా కింద పడేశావు? అది ఫుడ్ పాడైపోయింది, తినకూడదు. నేను మీకు వేరే ఫుడ్ తెప్పిస్తా. అయ్యో అయ్యయ్యో, మరి తాతయ్య తినేశారు. ఏమి కాదు కదా? నాన్న తిన్నారా? తిని ఇప్పుడు చేతులు కడుక్కోవడానికి వెళ్ళారు. నానా, మిస్సమ్మ.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లోపలికి వెళ్తే వాడు నన్ను చంపేస్తాడు, లేదా అమ్మర్ ముందు నా నిజ స్వరూపం బయటపడిపోతుంది. ఆ తర్వాత అమ్మర్ నా మొహం కూడా చూడ్డు. అప్పుడు ఇక బ్రతుకున్నా వేస్ట్. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? దిగండి మేడం. రామనహరి. అమర్, నిన్న ఫంక్షన్లో అతను చేసిన విధ్వంసం ఇంకా నా కళ్ళ ముందు కదులుతుంది. అతన్ని మళ్ళీ చూడాలంటే నాకు భయంగా ఉంది అమర్. ఏం కాదు మనోహరి, నేనున్నాను. చుట్టూ పోలీసులు ఉన్నారు. అతను ఎవ్వరిని ఏమీ చేయలేడు. అతనెవరో నీకు తెలుసా మనోహరి? లేదమర్, లేదు. మరెందుకు కలవడానికి వెళ్తున్నావు అని చెప్పినప్పటి నుంచి టెన్షన్ పడుతున్నావు? టెన్షనే లేదమర్, అదే చెప్పాను కదా, భయం అంతే. ఏం కాదు, మీరు రండి మేడం. మా సారుండగా మీకేంటి భయం? రండి, పద. ప్లీజ్ కమ్ సార్. ప్లీజ్ బి సీట్. అతను ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు సార్. మీరు వచ్చారని సార్ చెప్తాను. మా మేడంకి అతన్ని చూడాలంటే భయమా? అతను ఈవిడిని చూసేస్తాడన్న టెన్షనా? కాసేపట్లో తెలుస్తుంది. సార్ రండి. యా. రండి సార్. కమ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పు. నాకు తెలీదు. నాకు తెలీదు. వద్దు 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 వద్దు. చెప్పేస్తాను. చెప్తావా లేదా? వద్దు 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 వద్దు. చెప్పేస్తాను. చెప్పు. మీ నాన్ని హాయ్ ఆద్య. ఇప్పుడు నేను ఎక్కడున్నాను చెప్పు. ఎక్కడున్నావు? నువ్వు మా నాన్న దగ్గరుంటే నేను మీ నాన్న దగ్గరున్నాను. చూడు చూడు, మీ నాన్న
ఇదిగో చూడాలి చూడాలి అన్నావు కదా, బాగా చూసుకో. డాడీ డాడీ, మా నాన్నని వదిలిపెట్టు. నేను మీ నాన్నని వదిలేస్తాను. ఎలా వదిలేస్తాను? రాక రాక నాకు మంచి ఛాన్స్ వచ్చింది కదా. ఇప్పుడు మిస్ అయితే ఇక ఎప్పటికీ అవకాశం రాదు. నా డీల్ ప్రకారం శ్రీను బాబుని నన్ను కలుపు, అప్పుడు అప్పుడు మీ నాన్నని వదిలేస్తా. మా నాన్న అలాంటి కండిషన్లో ఉంటే ఆయన ఆరోగ్యంతో ఆడుకోవద్దు. మర్యాదగా మా నాన్నని వదిలిపెట్టు. నేను మీ నాన్నని వదిలేస్తాను. వదిలేను అంటే నువ్వన్న పని నేనే చేయాల్సి ఉంటుంది. ఏ నీకిన్న చంపడం తెలుసు, నాకు తెలీదా? మీ నాన్నని వదలలేకపోతే మా నాన్నని చంపుతాను అంటావు, అంతేగా? అంతే. అయితే చంపుకో. నాకు నేను ముఖ్యం. శ్రీను బావని నా వాణ్ణి చేసుకోవడం ముఖ్యం. టైం వేస్ట్ చేసుకోకుండా నేను చెప్పింది చేసే ముందు ఆ పనిలో ఉండు. అమ్మా చారు, ఈ అమ్మ నన్ను కరెంట్ షాక్ పెట్టి చంపేస్తుందమ్మా, వద్దని చెప్పమ్మా. అవునా? అవునమ్మా. ఆద్య, చంపాలనుకుంటే చంపేసే. అమ్మా చారు, ఒకవేళ మా నాన్న మనసు మారి నీకు చెప్పాలన్నా మీ నాన్నని అక్కడి నుంచి మార్చేశాను. ఇప్పుడు మీ నాన్న ఎక్కడున్నాడో పాపం మా నాన్నకు కూడా తెలియదు. నేను మాత్రం బావని నన్ను ఒకటి చేస్తేనే మీ నాన్నని నీకు అప్పగిస్తాను. అందులో ఎలాంటి మార్పు లేదు. చారు, అమ్మ చారు, చారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పసుపు దంచడం దగ్గర నుంచి అప్పగింతల వరకు మేం చూసుకుంటాం. రే పదండ్రా, మిగిలిన పనులున్నాయి కదా, పదండి. వస్తామయ్యా. ఈ పెళ్లి ఎవరికీ తెలియకుండా గుట్టుగా గుళ్ళో చేద్దామనుకుంటే ఎలా తెలిసింది వీళ్ళందరికీ? ఎవరు చెప్పారు? ప్రశాంత్, రే శౌర్య, వాడెక్కడా? ఏమైందిరా? వాడెక్కడా? ఏమైంది? వాడెక్కడా? ప్రశాంత్, రే శౌర్య, ప్రశాంత్, శౌర్య, 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 వాగరా. శౌర్య, శౌర్య, ఎన్నిసార్లు కొట్టినా వీడికి బుద్ధి రాదా? వాడేం చేశాడ్రా? వాడిని అలా కొడుతున్నావేంటి? ఏం చేశాడా? రఘురామ్ గారు ఎవరికీ తెలియకుండా వీడికి రామలక్ష్మికి పెళ్లి చేయాలనుకుంటే వీడు ఊరంతా ప్రచారం చేశాడు. నేనెక్కడ చెప్పాను రా? నేనేం చెప్పలేదు. రేయ్, నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుందిరా? ఆ ఇంట్లో ఆయన ఒక మాట చెప్పాక అది కాదని బయటికి ఎవరూ చెప్పరు. ఇక తెలిసింది మనకి. మీకో నాకో ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ప్రతి చిన్న విషయాన్ని ఊరంతా ప్రచారం చేసుకునే అలవాటు నీకు తప్ప ఎవ్వరికీ లేదు. ఎవరికి చెప్పలేదని చెప్తున్నాను కదా. చెప్పకుండా ఎలా తెలుస్తుందిరా? ఎలా తెలిసింది? చెప్పకుండా ఎలా తెలుస్తుందిరా? వాడు చెప్పలేదు అంటున్నాడు కదరా.
వీడు చెప్పలేదంటే మీరు చెప్పారా? చెప్పండి. మేమెందుకు చెప్తాంరా? మరి ఎలా తెలిసింది? వీళ్ళ పెళ్లి గుళ్ళో గుట్టుగా చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఊరంతా ఎలా తెలిసింది? ఇప్పుడు ఊరు జనం వచ్చి మీ అమ్మాయి పెళ్లి గుళ్ళో చేయాలనుకున్నారంట ఏంటని అడుగుతుంటే ఆయన ఏ సమాధానం చెప్పుకోలేక బాధపడుతున్నారు. ఊర్లో జనానికి ఎవరు చెప్పారా? ఇంకెవరు చెప్తారు? వీడే. శౌర్య చెప్పరా, ఎవరికి చెప్పావు? చెప్పు, మర్యాదగా చెప్పు, లేదంటే కాళ్ళు చేతులు విరగొడతాను. చెప్పు, చెప్పరా, చెప్పు. రేయ్, నేను ఊర్లో జనాలకి ఏం చెప్పలేదు. నా ఫ్రెండ్ ప్రభాస్కి చెప్పాను అంతే. వాడికైనా ఎందుకు చెప్పావురా? పెళ్ళి అన్నప్పుడు ఫ్రెండ్స్కి చెప్పకుండా ఉంటారా ఏంటి? అలా ఎలా చెప్తావురా? ఎవరికి చెప్పకుండా గుడ్డిగా గుళ్ళో పెళ్లి చేయాలనుకున్నాం కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కల కాదే, నిజమే. గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను గుడ్ మార్నింగ్ ఎవరికి చెప్పాను? గుడ్ మార్నింగ్. ఎవరిని చూశాను? కింద నుంచి ఏంటి అంత పెద్ద అరుపు వినిపించింది? అన్నయ్య, ఏమైందిరా? ఎందుకు అరిసావు? అక్కడ చూడు. మీరేంటండి ఇక్కడ ఉన్నారు? మా సంధ్య ఉండాలి కదా. నేను శ్రావణి గదిలో పడుకుంటే ఇక్కడ ఎలా ఉంటానక్క? నువ్వే కదా రాత్రి నా దగ్గర పడుకుంటానన్నావు. అవును అన్నాను, కానీ శ్రావణి పిలిస్తే తన గదికి వెళ్ళిపోయాను. బెడ్ మీద ఉంది నువ్వే అనుకో, నేను పడుకున్నా. నువ్వు చిన్నోడు గదిలో కదా ఉండాలి, ఇక్కడికి ఎలా వచ్చావు? ఏమోరా, నాకేం గుర్తులేదు. రాత్రి ఏదో ఆ టాబ్లెట్ వేసుకున్నానా, బెడ్షీట్ కోసం ఈ గదికి వచ్చా. ఇదిగో ఈ బెడ్షీట్ ఇలా తీసి అలా దులిపాను. అంతవరకే గుర్తుందిరా. అంటే ఈ గ్యాప్ లో సంధ్య నా గదిలోకి రావడం, మా అక్క మీరే సంధ్య అనుకొని మీ పక్కన పడుకోవడం అంతా జరిగిపోయిందన్నమాట. ఆయన మీరు నా గదికి ఎందుకు వచ్చారండి? నేను బెడ్షీట్ తీసుకోమన్నానక్క. ఏకంగా బెడ్ ఎక్కేస్తారని నాకేం తెలుసు? ఏమే, నువ్వైనా నేను శ్రావణి దగ్గర పడుకుంటానని చెప్పాలి కదా. మళ్ళీ కిచెన్ లోకి ఏమొస్తానులే అని చెప్పలేదు. బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంటారు. అయినా మీరు నిద్ర మాత్రం ఎలా వేసుకున్నారు? ఎలా అంటే అది ఆ స్లిప్ ఇచ్చారు, దాన్ని ఇలా తీసాను, ఆ టాబ్లెట్ ఇలా తీసుకుని అలా వేసుకున్నాను. ఆ మాత్రం బుర్ర లేకుండా ఎలా వేసుకున్నారు అంటున్నా. మీ వల్ల ఈ కన్ఫ్యూజన్ అంతా. సారీ అండి, అసలు స్టోరీ ఇంతవరకు వస్తుందని నేను అనుకోలేదు. స్టోరీయా? స్టోరీ అంటే అది కాదే. ఇంత గొడవ అవుతుందని అనుకోలేదని ఆయన ఉద్దేశం. హలో హలో హలో, ఆయన మీన్స్ మీ. రెస్పెక్ట్ ఆయన. ఆయన అనేది రెస్పెక్ట్, నాట్ హస్బెండ్. ఆయన మీ ఆయన కదా గౌరీ. గౌరీనా? టైం ఇవ్వండిరా, మీరే ఫీల్ చేసేస్తున్నారు. గారనే లోపు గౌరీనా. మీరు ఇక్కడ ఉంటే ఇలాంటి కన్ఫ్యూజన్స్ వస్తాయి. బయలుదేరండి ఇక్కడ నుంచి. అవునవును, వీళ్ళని కూడా తీసుకెళ్ళిపోతాను. పదండ్రా చెప్తాను. పదండి పదండి పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లిస్టే చెప్తే రాసిస్తాంలే గాని నువ్వు చెప్పినవన్నీ తీసుకురా బుజ్జమ్మ. ఆగుడు పిల్లోడు. ఇస్తానే. కర్ర తీసుకొచ్చి 4 తగిలిస్తాను. ఉండండి. బాము కొట్టినా కొట్టుద్ది. ప్లాన్ ఫ్లాప్. పరిగెట్టు బుజ్జి. ఆగండి. జ్యూసులు, బిర్యానీ, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఇస్తాను. కర్రతోటిచ్చి మాకొద్దు. వద్దు వద్దు పద చిన్ని. చూసారా పిల్లలు ఎంత షార్ప్ గా ఉన్నారో? ఇప్పుడున్న పిల్లలు అంతే అత్తయ్య గారు. ప్రేమ ఎక్కువగా చూపించే చోట వాళ్ళ టాలెంట్ని కూడా చూపిస్తారు. అంతేలేమ్మా. వాళ్ళు చేసే అల్లరేగా ఇంటికి అందం. వాళ్ళకి జ్యూస్ చేసిస్తాను. చూసారా, ఇందాక అత్తయ్య గారే వద్దన్నారు, ఇప్పుడు వారే చేసిస్తానంటున్నారు. ప్రేమక్షర, మన మీదన్నా మనవరాళ్ల మీదన్నా అమ్మకి ప్రేమెక్కువ కదా. ఆ ప్రేమే. నిజమే అక్షర, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అర్థం చేసుకునే భర్తున్నాడు. ఎనలేని ప్రేమ చూపించే అత్తయ్య గారు ఉన్నారు. మా ఇద్దరు అత్తయ్యలని చూడు, మగపిల్లాడే పుట్టాలని ఆస్తి కోసం కాచు కూర్చున్నారు. మీ ఇంట్లో అలా కాదు. అభిమానం, ఆప్యాయతలే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఇంటికి నిజంగా నువ్వు రావడం పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. పూర్వజన్మ సుకృతమో లేదో నాకు తెలియదు, కానీ ఈ జన్మ గురించైతే చెప్తాను. నాకంత అదృష్టం కలగడానికి కారణం నువ్వే అక్క. నేనా? నేనేం చేశానే? నీ పెళ్లి జరగడం కోసమే కదా ఆ రోజు నన్ను ఈయన పెళ్లి చేసుకున్నారు. నేనింత సంతోషంగా ఆనందంగా ఉండడానికి నువ్వే కదా కారణం. నీ పెళ్లి సవ్యంగా జరగకపోయి ఉంటే నేనింకో ఇంటికి వెళ్లేదాన్నేమో. అక్కడ ఆప్యాయతను చూపించే అత్తగారు, ప్రేమని కురిపించే భర్త దొరికేవారే కాదు. ఆ రోజు నేను కోపంతో చేసినా చాలా మంచి పని చేశాననిపించింది. అందుకే ఈ క్రెడిట్ అంతా నీదే అక్క. అవునర్చన, నేను కూడా మిమ్మల్ని చాలాసార్లు తలుచుకున్నాను. ఆ రోజు మీకోసమే కదా అక్షర నన్ను చేసుకుంది. నేను నిజంగా ఎప్పటినుంచో మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు చెప్తున్నాను. నా ప్రేమని నాకు దక్కించిన మీకు వేల వేల కృతజ్ఞతలు. మీరిద్దరూ హ్యాపీ అవ్వడానికి నేను కారణమైనందుకు చాలా సంతోషంగా ఉంది మరిది గారు. మీరిలాగే కలకాలం ఉండాలన్నదే నా కోరిక. ఆ కోరిక 100% తీరుతుందక్కా. చిన్నక్క చిన్నబావ జన్మంతా సంతోషంగా కలిసే ఉంటారు. ఒకరంటే ఒకరికి అపారమైన నమ్మకం, ప్రేమ. అది ఎప్పటికీ పోదు. అందరూ ఆదర్శంగా తీసుకుని చెప్పే సీతారాముల్లాంటి వాళ్లే వీళ్ళు. మన ఫ్యామిలీలో సీతారాములు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తేజ, తేజ, తేజ. పూజ, పూజ. తేజ, తేజ లే తేజ. పూజ, ఊరుకు పూజ. పూజ ఊరుకోవే. తేజ లే తేజ. పూజ, ఊరుకు పూజ. అలా తల కొట్టుకోకే, దానికి నొప్పి పుడుతుంది. శవానికి నొప్పి పుట్టడం ఏంటి పిన్ని? శవానికి కాదురా, అలా కొట్టుకుంటే దీనికి నొప్పి పుడుతుంది అని అంటుంది. అవునవును. లే తేజ. పూజ, ఏడవకు పూజ. తేజ.
ఏయ్ ఏంటమ్మా ఇక్కడ ఏడుపులు పెడపప్పులు? పూజ ఊరుకో పూజ. శవాల దగ్గర ఏడుపులు పెడబొబ్బులు కాకుండా డాన్స్లు ఉంటాయా డాక్టర్ గారు? మా శవాన్ని మాకిస్తే మేము వెళ్ళిపోతాం డాక్టర్ గారు. పోస్ట్ మార్టం కాకుండా శవాన్ని ఎలా ఇస్తారమ్మా? ఎరా పోస్ట్ మార్టం చేయాల్సిన శవం ఏది? ఇదే సార్. ఏయ్ తీసుకురండి. వద్దు, మా శవాన్ని పోస్ట్ మార్టం చేయడానికి వీల్లేదు. అవును, అది మా ఆచారం కాదు. పోస్ట్ మార్టం చేసి దీన్ని చంపేద్దాం అనుకుంటున్నారా ఏంటి? ఏంటమ్మా స్ట్రక్చర్ మీద ఉంది ఏదో బతుకున్న మనిషిలా మాట్లాడుతున్నారు? చస్తేనే కదా స్ట్రక్చర్ ఎక్కేది. ఏయ్ తీసుకురండి. అది అయ్యో అయ్యో. జరగమ్మా, పక్క జరుగు. బాబు తేజ, తేజ అక్క. అయ్యో తీసుకెళ్ళిపోయారే. అయ్యో. అవును, చిన్న తేరి. అంటే ఎటు శవాన్ని తీసుకొస్తున్నాం కదా, దహన సంస్కారాలకి ఏర్పాట్లు చేయడానికి వెళ్ళింది. మనం అందరం ఇక్కడే ఉంటే ఒక్కతే వెళ్ళి ఏం ఏర్పాట్లు చేస్తుందమ్మా? ఏదో ఒకటి చేస్తుంది లేరా, నీకెందుకు, నువ్వు రావే. ఏంటి అమ్మ వాళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామ్మా, నా కూతుర్ని చూపిస్తాను. తనేనమ్మా నా కూతురు. వీడి గారాల చెల్లెలు సుమతి. ఆయనకి చెల్లెలుంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. చెల్లెలే ఆయన ప్రపంచం. తెలుసు వదినా, అంత గొప్ప అన్నయ్య ఎదురుగా ఉన్నా నేనే తన చెల్లెల్ని అని చెప్పుకోలేకపోతున్నాను. నాకు నా చెల్లెల మీద ఉన్న ప్రేమ కన్నా నా మీద నా చెల్లెలకున్న ప్రేమే ఎక్కువ. లేదన్నయ్య, నీ ప్రేమే ఎక్కువ. మీకు నా చెల్లెల గురించి చెప్పాలి. తను ఒకరిని ప్రేమించింది. నేను తన మనసుని అర్థం చేసుకోలేక ఇంట్లోంచి పంపించేశాను. ఎంతో బాధగా వెళ్ళిపోయింది. మళ్ళీ నీ మొహం నాకు చూపించుకో. మొదట్లో మాట కాదందని సుమతిపై చాలా కోపంగా ఉండేది. కానీ తర్వాత చాలా బాధపడ్డాను. ఎప్పటికైనా తన చెల్లెలు తిరిగి రాకపోతుందా అని ఆయన రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఎదురుచూశారు. సరిగ్గా నిద్రపోయేవారు కూడా కాదు. చాలా సంవత్సరాల తర్వాత కొన్ని రోజుల క్రితం సుమతి తిరిగొచ్చింది. అందరం ఆనందపడ్డాం. కాని ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. సుమతి మళ్ళీ వెళ్ళిపోయింది. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కన్నబిడ్డలకు దూరంగా ఉందంట. సమస్య ఏంటని అడిగితే చెప్పలేదు. చెల్లెలు ఎలాంటి కష్టంలో ఉందో అని ఈయన తల్లడిల్లిపోతున్నారు. అలా అని చెల్లెల్ని వెతికే ప్రయత్నం చేస్తే తను ఇంకా దూరమైపోతుందేమోనని భయపడుతున్నారు. ప్రాణంగా చూసుకున్న చెల్లెల్ని దగ్గరికి తీసుకోలేక, దూరంగా ఉండలేక వీడు చిత్రవద అనుభవిస్తున్నాడమ్మా.
నా గురించి ఇంత బాధపడుతున్నా అమ్మా అన్నయ్య వదినలకు నేను కావాలని దూరం అవుతున్నానా? నేను నిజం చెప్పడం మంచిదేమో. నేనెవరో తెలిస్తే సంతోషపడతారు. మీ అందరికీ ఓ నిజం చెప్పాలి. మీ అందరూ అనుకుంటున్నట్టుగా నేను విద్యాదేవిని కాదు, నేను సుమతిని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు నా మెళ్ళో కట్టిన ఈ తాళి మీద ఉన్న గౌరవంతో. అది అగ్రిమెంట్ తాళి అని తెలీదా? తెలుసు, కానీ అభిమానంతో కట్టించుకున్నాను. మీ మీద ప్రేమతో కట్టించుకున్నాను. మీతో కలిసి బతకాలని ఆశతో కట్టించుకున్నాను. నా మీద ఆశపడ్డం, నన్ను ప్రేమించడం నీ తప్ప నా తప్ప? ఎప్పుడు ఆశపడ్డాను? మీరు నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు. నాతో కలిసి బతకాలి అని మీరన్నప్పుడు. మీతో జీవితాన్ని కోరుకున్నాను. అది నేను ఆడిన అబద్ధం అని తెలిసాకైనా నువ్వు రియలైజ్ అవ్వాలి కదా. అప్పటికి మన పెళ్లి జరిగిపోయింది. నా మెడలో పడింది తాళి కాదు, ఒరి తాడు అని ఆ తర్వాత తెలిసింది. మరి ఎందుకు ఇంకా నాతోనే ఉండాలనుకుంటున్నావు? నేను చీ కొట్టినా ఎందుకు భరిస్తున్నావు? ఎందుకంటే నా తల్లిదండ్రులు నాకిచ్చిన సంస్కారం అలాంటిది. నా తోబుట్టువులతో నేను పెరిగిన పెంపకం అలాంటిది. మీరు డివోర్స్కి అప్లై చేసినా కూడా నా వాళ్ళెవ్వరికీ తెలియకూడదు అని ఒంటరిగా పోరాడాను. నాపై మీరు అబద్ధపు ఆరోపణలు చేస్తే తిప్పికొట్టాను. ఆఖరికి మీరు నా శీలం మీద మచ్చ వేసిన పవిత్రంగా ఆనాడు సీత అగ్ని ప్రవేశం చేసి తన పాతివృత్యాన్ని నిరూపించుకున్నట్టు అగ్ని పునీతనై బయటపడ్డాను. అలాంటి నాకు ఆత్మాభిమానం లేదంటారా? నాకు ఆత్మగౌరవం ఉంది కాబట్టి ఆ నింద మోసుకొని వెళ్లకుండా నన్ను నేను నిరూపించుకున్నాను. ఏంటి, నేను ఆడదాన్నేనా? నాది ఒక జన్మేనా అంటారా? అసలు ఆడదే లేకపోతే మీకు మీకు జన్మ అంటూ ఉందా? మీ దృష్టిలో ఆడదంటే మీ అమ్మ చెల్లెళ్ళు మాత్రమేనా? మీ భార్య మీకు మనిషిలా కూడా కనిపించట్లేదా? ముందు మీరసలు మనిషేనా? ఏం మాట్లాడుతున్నావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో అత్తయ్య, ఇందాకైతే ఇంట్లోనే ఉన్నారు, ఇంతలోనే బయటికెళ్ళొస్తున్నారా? ఏ రాకూడదా? రావచ్చు, కానీ అంత అర్జెంట్ పని ఏంటా అని. నువ్వు లోపలికెళ్ళావు. అరే, మమ్మీ కష్టపడి పని చేసుకుని వస్తే సాయం పట్టక కబుర్లు చెప్పుకుంటూ నిల్చున్నావు. సాయం పట్టాలా? ఏం చేయాలి నాయనా?
మమ్మీ రాగానే వచ్చారా అత్తయ్య గారు, ఆ లగేజ్ ఇటు ఇవ్వండి నేను తీసుకెళ్తా అని అనాలా లేదా? రే ఇడియట్, ఎవరికేం పని చెప్పాలో కూడా తెలీదా నీకు? అమ్మా, అన్నయ్య ఏమన్నాడని అంత సీరియస్ అవుతున్నావు? మీరు పట్టుకొచ్చిన లగేజ్ బ్యాగ్ మీద ఒక చెయ్యి వేయమనడం కూడా తప్పేనా? ఒక చెయ్యి ఏంటి, 2 చేతులు వేస్తాను. ఇటివ్వండి, తీసుకెళ్తాను. అక్కర్లేదు. వద్దు అన్న పని చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటత్తయ్యా. ఇస్తారా ఇవ్వరా? ఇవ్వను. ఇవ్వాలి. వదినా, వదిలే. నేనెందుకు వదులుతాను? తీసుకొని మోసుకొని వెళ్తాను. మా ఆయన చెప్పాక కూడా సాయం పట్టలేదు అంటే నా పుట్టింటికే చెడ్డ పేరు. ఇవ్వండి, ఇటివ్వండి. వదలవే. అక్క వదిలేసి ఆగు చెల్లి. అత్తయ్య లోపలికి తీసుకెళ్తారట. ఈవిడ ఒక చేత్తో లాగితే నేను 2 చేతులతో లాగుతా. అక్క అలాగే మమ్మీ. అక్క నువ్వు వదలు. యూజ్లెస్ ఫెలో. ఇట్లుండి లాగరా. థాంక్స్ అండి, నాకే హెల్ప్ చేయండి. మమ్మీ పార్టీ. అయ్యో అక్క వదిలే. వదలండి అత్తయ్య. అక్క, నేను వదలను. అక్క వదులు. జై బజరంగబలి. లాగు. వదినా, అన్నయ్య మీ ముగ్గురు కలిసి ఆ బ్యాగ్ ని చించేసి ఎలా ఉన్నారు? అక్క వదిలే. ఎవరు వినలేదు ఎందుకని? వదిలే. నేను బక్కదాన్ని ఒక్కదాన్ని అయినా సరే బలంగా ఉన్నాను చూసారా? నా చేతిలో నుండి లగేజ్ బ్యాగ్ ని మీరు తీసుకోలేకపోయారు. లాగరా. లాగుతున్నాను మమ్మీ. దాని చేతికి ఈ బ్యాగ్ వెళ్ళకూడదు. లాగుతున్నాను మమ్మీ. లాగు. ఇటు అక్క వదిలే. వదినా, నువ్వు కింద పడేలా ఉన్నావు. నేనెందుకు పడతాను? వీళ్ళు పడతారు చూడండి. నా మాట విని వదిలే అక్క. అమ్మా, అమ్మా, అబ్బా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తిలోత్తమ అత్తయ్య ఎంత మేకప్ కొట్టినా ఆ వెలుగు రాదు. అరే, సున్నం కొట్టుకోవాలంటావా ఏంటి? మీ అమ్మ ఊ అంటే నేనే కొడతా సున్నం. పరాచకాలొద్దు. మీరు గారడి పాపను పొగిడి తనని మోసేయకుండా ముందు తనేం మోసుకొచ్చిందో అది అడగండి. బరువుగా ఉందనా? అరే అది కాదు మావయ్య, మళ్ళీ ఏ గుళ్ళో నుంచైనా నగలెత్తుకొచ్చిందేమో ఎవరికి తెలుసు. అనయ్య, ఎవరికి రాని ఆలోచనలు నీకే వస్తాయి ఎందుకు? అలవాటు ఎక్కడికి పోతుంది? అంటే నేను మమ్మీ దొంగలు అంటావారా? నిన్ననట్లేదు, తిలోత్తమమ్మని అంటున్నారు. నన్నెందుకంటారు? నేనే వెతుకొచ్చాను. ఏదైనా పోయిందని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? సర్పదేవి నుండి దొంగతనం చేస్తే ఇక్కడికొచ్చి ఎవరు ఫిర్యాదు చేస్తారు? నిజమేనండోయ్, నా మెళ్ళో వేయించిన హారం సర్పదేవి నుంచి తీసుకొచ్చింది అని పెద్ద బొట్టమ్మ కూడా అంది కదా. బాగుందని పట్టుకొచ్చుంటారు. ఎవరూ లేని చోట అంత విలువైనది కనపడితే తీసుకురాకుండా వదిలేసి వస్తారా అక్క? అదొక్కటే కాదు సమనా,
చాలా వరకు తెచ్చుకుని ఉంటుంది మీ అత్త. హే, నువ్వు చూసినట్టు చెప్తున్నావేంటి? అమ్మా తను అన్నదని కాదు, నువ్వు నిజం చెప్పాలి కదా. అనుమానిస్తున్నారా, అవమానిస్తున్నారా విశాల్? ఏం తీసుకొచ్చారో చెప్తే చాలు. వాటి వల్ల మంచి చెడు ఎవరికి తెలుసక్కాయ్? వైద్యుడి చేతిలో కత్తుంటే ప్రాణం పోస్తారు, దుర్మార్గుల చేతిలో కత్తుంటే ప్రాణాలు నలుపుతారు. మా మమ్మీ డాక్టర్ ఏం కాదే. పెద్ద యాక్టర్ అని తెలుసులే, నటశిఖామణి. షటప్. నేను సర్పదేవి నుంచి ఇంకేది తీసుకురాలేదు. అబద్ధాలాడుతున్నావు. నువ్వంటే సరిపోదు. నేను చెప్పడం కాదు, నువ్వు నిజం చెప్తున్నావో లేదో చింతామనే చెప్తుంది. చింతామణి అమ్మాయా ఆంటీనా? ఆడపేరు చెవిన పడితే చాలు, పొట్ట ముందు కనబడకుండా వెనక్కి లాక్కుంటారు. ఎవరమ్మా చింతామణి? ఎక్కడుంది? ఇక్కడే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జున్ను వాళ్ళ అమ్మని మీ అక్క అనేసుకుంటావా? ఏమో వివేక్, ఎలా ఆలోచించినా తనే మా అక్కని అనుమానంగా ఉంది. తనే మా అక్క అవ్వడానికి చాలా అవకాశం ఉందనిపిస్తుంది. చూడు జాను, నువ్వు అప్పుడే ఫిక్స్ అవ్వకు. తర్వాత తను వదిన కాదని తెలిస్తే మళ్ళీ నువ్వు బాధపడతావు. సరే, ముందు నువ్వు లోపలికి పద. రా. టీచర్, ఎక్కడికి వెళ్ళిపోయారు? లక్కీ ఇప్పుడే వీడియో పంపించింది, ఇదిగో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో మా అర్జున్ అంకుల్. హాయ్ చెప్పండి. హాయ్. అదిగో మా అమ్మ వచ్చింది. జాను, 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 నిన్నే. వివేక్, నేను చెప్పాను కదా, వీడియో చూసావు కదా. సరే. జాను టీచర్, ఏమైంది? ఆ వీడియో చూడగానే ఎందుకలా అయిపోయారు? ఏమి లేదు జున్ను, నువ్వు వెళ్ళి జాను టీచర్కి కొంచెం మంచినీళ్ళు తీసుకురా. సరే. వివేక్, చూసావా? తన అక్కే కదా. అవును జాను, తను వదినే, కానీ ఇక్కడుందేంటి? ఏమో తెలీదు వివేక్, ఆ దక్కని కలిస్తేనే తెలుస్తుంది. చూడు జాను, తను వదినేనా లేకపోతే వదినలో ఉన్న మరొక మనిషా? అవన్నీ మనకి తెలియవు కదా. అవన్నీ తెలిసే వరకు నువ్వు ఈ విషయం గురించి వీళ్ళ దగ్గర మాట్లాడుకో, అర్థమవుతుందా? టీచర్, మంచినీళ్ళు తీసుకోండి.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్రా మిత్రా నిన్నే పిలిచేది. వాట్ హ్యాపెండ్ మిత్రా? గొంతు చించుకొని అరుస్తుంటే నీకు వినిపించట్లేదా, లేక వినిపించినట్టు నటిస్తున్నావా? మనీషా ప్లీజ్, నా మూడ్ అసలేం బాలేదు. నువ్వు ఇంకా దాన్ని చెడగొట్టుకో. అక్క, మిత్రకేమైంది? పిలిస్తే పలకడం లేదు. మనిషి ఏదో పరధ్యానంలో ఉన్నాడు. ఏమైంది అంటే మూడ్ బాలేదు అంటున్నాడు. అసలేం జరిగింది? ఇన్నాళ్ళు మామూలు ఆడవాళ్లను చూశాడు. ఈరోజు ఒక మహా ఇల్లాల్ని చూశాడు. ఆవిడ తన భర్త కోసం ఎంత కష్టపడుతోందో చూసి ఆశ్చర్యపోయాడు. ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నాడు. అదే మీకు పరధ్యానంలా అనిపించుంటుంది. అబ్బో, అంత మహా ఇల్లాలు ఎవరో? గుడికి వెళ్ళాం కదా, అక్కడ చూసాం. మనమందరం మన భర్తకి పిల్లలకి ఏమైనా అయితే వాళ్ళని కరుణించు దేవుడా అని దేవుడికి దండం పెట్టుకుంటాం. మహా అయితే 2 కన్నీటి చుక్కలు కార్చి 4 పువ్వులు చల్లి 10 అక్షింతలు వేసి ఊరుకుంటాం. కానీ ఆ అమ్మాయి అలా కాదు. భర్త కోసం ఎంత దూరమైనా వెళ్లేలా ఉంది. భర్త ప్రాణం కోసం తన ప్రాణాన్ని అడ్డుపెట్టేలా ఉంది. తన భర్త ప్రాణాన్ని తిరిగి ఇవ్వమని యముడిని వెంటాడి మరీ తిరిగి తెచ్చుకున్న సతీ సావిత్రిలా ఉంది. తల మీద కొండంత బరువుతో ఆగకుండా 108 ప్రదక్షిణలు చేసింది. తన భర్త కోసం తను చేస్తున్న త్యాగాన్ని చూసి మిత్ర కూడా చలించిపోయాడు. మీరు అంతగా చెప్తుంటే కాస్త ఓవర్గా అనిపిస్తోందా ఆంటీ? అసలు ఈ కాలంలో అలాంటి ఆడవాళ్లు ఎవరుంటారు? ఎక్కడి వరకో ఎందుకు మనీషా? నా కోడలు లక్ష్మి లేదా? తన మిత్ర కోసం ఎన్ని త్యాగాలు చేసిందో మర్చిపోయారా? మిత్ర ప్రాణాల్ని కాపాడడం కోసం ఎంత ధైర్యం చూపించిందో మీకు గుర్తులేదా? ఎన్ని గండాల నుంచి మిత్రని లక్ష్మి బయటపడేసిందో మీరు చూడలేదా? నీలాంటి వాళ్లే కాదు మనీషా, లక్ష్మి లాంటి వాళ్లు కూడా ఇంకా ఈ భూమి మీద ఉన్నారు. అందుకే ఇంకా ఈ భూమి మీద మంచికి విలువుంది, చెడుకి ముగింపుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.